భారత్‌కి దాదాపుగా 5 ఏళ్ల సమయం అన్నటువంటిది అవసరమయ్యింది అన్నటువంటి పాయింట్. దేనికి అంటే దేశం ఎదుగుదలలో కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చినటువంటి అంశం అడ్వాంటేజ్ గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు సమీకరణ జరిగింది. చైనా ఆలోచనలు ఎలా ఉన్నాయో దానికి విరుగుడుగా ఏం చేయాలి, చైనా రేపు పాకిస్తాన్కి సహకరిస్తోందని తెలుసు, అట్లాగే చైనా స్వయంగా మనకి డోక్లాంలో కావచ్చు గాల్వన్ లోయలో కావచ్చు ఇబ్బంది పెట్టింది. కాబట్టి దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్నటువంటి దానికే మనం ప్రిపేర్ అయ్యాం. దాని ముందు చూస్తే పాకిస్తాన్ పిపీలకం అనమాట, అంటే ఆఫ్టర్ ఆల్ అనమాట. అందువలన సక్సెస్ రేట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్లాగే సప్లై చైన్స్ విషయంలో ఏదైతే చైనా అనుసరించే విధానానికి చేరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాబోయే 5 ఏళ్లలో మనం చైనాలో ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు గనక ఈ ఉద్రిక్తతలు ఇవి లేకుండా ఉంటే 5 సంవత్సరాల్లో చైనా వ్యాపార సామ్రాజ్యం అంతా మన దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్టుంది ప్రపంచ బ్యాంక్ వేస్తున్న అంచనా.